సినిమాలు లాంటివి ఏం చూడవా? సినిమాలు ఎందుకు చూడను ఆబ్వియస్లీ. చూస్తావా? థియేటర్‌కి వెళ్తావా? ఇంట్లోనే చూస్తావా? అమ్మ ఒక్కడినే కాబట్టి నేను మా అన్న గాని పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే పంపిస్తది. ఇప్పుడు డెకాయిట్ చూడలే. హ్మ్. రాకాస రీసెంట్‌గా చూసాం ఈ మధ్య. హ్మ్. నేనున్నా అందులో. డెకాయిట్, ఫంకీ ఎన్ని రోజులు విత్‌లో చేసావు చూసా రాకాస? థియేటర్. నేను 5 డేస్ చేసుంటాను. హ్మ్. మ్యాక్స్ టు మ్యాక్స్. అంతే. ఎలా ఉండే ఎక్స్‌పీరియన్స్? అంటే ఫీమేల్ డైరెక్టర్ కదా యెస్. రాకాసకి. మానస శర్మ కదా. గానీ ఫీమేల్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అనిపించలేదన్నమాట. చాలా బాగా చాలా చెప్పారా? స్ట్రాంగ్. డైరెక్షన్ అంటే ఇలా చేయాలి, యాక్టింగ్ ఇలా నడవాలి, ఇలా చూడాలి, ఇలా అన్ని. ఫస్ట్ మన వే చేయమంటారు. హ్మ్. దాని తర్వాత అందులో ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తారు గానీ గట్టిగా నుంచుంటే ఇంకా దాని నుంచి చేంజెస్ చేయరు. ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్ ఆవిడతో వర్క్ చేయడం? నువ్వు ఒక ఆర్టిస్ట్‌గా, ఆవిడ డైరెక్టర్‌గా మానస శర్మ. మానస అక్కతో ఇప్పుడు 'ఇట్లు అర్జున' అని ఒక సినిమా మహేష్ ఉప్పాల గారిది వస్తుంది. హ్మ్. సో అందులోనే ఫస్ట్ కలిసింది మానస అక్క అని అందులో. హ్మ్. మహేష్ ఉప్పాల గారు మానస అక్క బెస్ట్ ఫ్రెండ్స్. హ్మ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అంటే కూడా. ఆ మూవీ కూడా చేస్తున్నావా? ఏది ఇట్లు అర్జున 'ఇట్లు అర్జున'లో ఫుల్ లెంత్ అన్న అది టోటల్ విత్ హీరో. అయిపోయిందా షూటింగ్? ఎప్పుడో అయిపోయింది అది. ఓకే, రిలీజ్ కావాలి అంతే. రిలీజ్ ఉంది. డబ్బింగ్ కూడా అయిపోయింది. అప్పుడు ఫస్ట్ టైం మానస అక్కని కలిసా. దెన్ నేను 'పింక్ ఎలిఫెంట్' లో రాకాస. ఓకే, రాకాస రిలీజ్ అయిపోయింది. నీ అయ్యా. క్యారెక్టర్ నువ్వు స్క్రీన్ మీద చూసుకున్నావు. ఉమ్. ఎలా అనిపిస్తుంది పెద్ద తెర మీద ఒక థియేటర్ లో కూర్చొని నిన్ను నువ్వు చూసుకుంటుంటే? నేను అంటే ఫస్ట్ నన్ను నేను చూసుకునేటోని. ఆఫ్టర్ 90s నేను ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. 90s లో నన్ను నేను చూసుకున్నాను. ఎందుకంటే నేను 90s చూడలే. కానీ ప్రీ వెడ్డింగ్ షో ముందే చూసా. ఎప్పుడైతే నేను ఉంచాను జనాల రియాక్షన్ చూసానో నన్ను నేను చూసుకోవడం కంటే హ్యాపీ. ఆఫ్టర్ జనాలు నన్ను చూసి నవ్వుతుంటే, నన్ను చూసి ఏడుస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అలా చేస్తే. ఓకే, ఏ క్యారెక్టర్ అని ఇప్పుడు చేయగలుగుతానే కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఓన్లీ కామెడీ క్యారెక్టర్ లేదు, నాకు విలన్ చేయడం ఇష్టం కానీ ఏజ్ లో ఎవరు విలన్ ఎవరు చెప్పలేము. అంటే చిన్న పిల్లలు కూడా అంటే చాలా క్రూయల్ గా అప్పుడప్పుడు ప్రవర్తిస్తున్నారు కదా బయట. అప్పుడప్పుడు కొన్ని చూస్తున్నాం సంఘటనలు. సైకో స్పైడర్ లో విలన్ గానీ విలన్ చిన్నప్పుడు అలాంటి రఫ్ క్యారెక్టర్స్ ఇష్టం. ఛాన్స్ ఇస్తే ఐ వుడ్ లైక్ టు ప్లే దట్. సినిమాలు, హాబీస్, స్టడీస్ ఇవన్నీ కాకుండా నీకు ఒక ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా నీకంటూ పర్సనల్ గా ఎప్పుడైనా అనిపిస్తుంది కదా అలా అయితే బాగుంటది, నేను ఇది కావాలి అని ఏమన్నా అనిపించిందా? నేను ఎప్పుడైతే చాలా ఉన్నాయి, ఎవరో ఒక్కరికి రోల్ మోడల్ రావాలన్న లైఫ్ లో. ఇప్పుడు ధోని ఎంతమంది రోల్ మోడల్. ముకుల్ చౌదరి మొన్న ఆడాడు, ఆడికి ధోని రోల్ మోడల్. ఎవరో ఒకరికి న్యాచురల్ స్టార్ అని ఎంతమందికి రోల్ మోడల్. నాకే రోల్ మోడల్, నవీన్ పోలిశెట్టి నాకు రోల్ మోడల్. అలా ఎవరో ఒక్కరికైనా రోల్ మోడల్ అయితే దట్స్ బెస్ట్. నాకు చాలా అది నిన్ను చూసి ఎవరైనా ఒకరు ఇన్స్పైర్ కావాలి. రోహన్ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు, మంచి యాక్టింగ్ చేస్తాడు. రోహన్ అంటే ఎప్పుడైనా నెక్స్ట్ పెద్ద హీరో అయిన తర్వాత కూడా నేను ప్రమోషన్ చేయకపోయినా అరే రోహన్ సినిమా బాగుంటదేమో అని వెళ్తే చాలా అన్న థియేటర్ కి. ఖచ్చితంగా నువ్వు ఉన్న సినిమాకి ఖచ్చితంగా నీ కోసం వెళ్తే ఒక్కడే వెళ్ళినా చాలు, నువ్వు హ్యాపీ నిన్ను చూసి. ఈడున్నాడు ఇప్పుడు నాని ఫేస్ చూసి ఏ సినిమా అయినా పర్వాలేదు, నాని మంచిగా చూస్ చేసుకుంటాడని హాయ్ నాన్నకి వెళ్తారు. అలా ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్? నాకు ఒక అన్న ఇందాక 8 years గ్యాప్ నాకు మా అన్నకి. ఓకే, ఎలా ఉంటది మీ ఇద్దరి మధ్య బాండింగ్? మేము కరోనా టైంలో బాగా ఫైటింగ్ చేసుకునేటోళ్ళం. ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నా, ఏం పని పాటు ఉంటది. ఇప్పుడు 5th మా అన్న డిగ్రీ 12th ఏదో అనుకుంటా. అప్పుడు ఇప్పుడు తెలియదు. మా అన్న ఆఫీస్, నేను ఇది. ఏం చేస్తారు మీ అన్న? సాఫ్ట్వేర్ అన్న. సాఫ్ట్వేర్. నేను ఎంకరేజ్ చేస్తారా సినిమాలు చేస్తుంటే? మా అన్న కూడా సినిమా అంటే ఇంట్రెస్ట్, తనకి డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. చూస్తున్నాడు. సో ఇప్పుడు రోహన్ రాయ్ వల్ల మీ అన్న డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. మా అన్నకి ఇష్టం లేదన్న అట్లా బ్యాక్గ్రౌండ్ తో రావడం. అన్న సొంత కష్టంతో వెళ్తా అంటున్నాడు. సొంత పేరు చెప్పుకొని అంటున్నాడు బయట. చెప్పుకుంటాడు గానీ వాడుకోవడానికి చెప్పడు. నా తమ్ముడు అని గర్వంగా చెప్పుకుంటాడు గానీ నా తమ్ముడు నాకు సినిమా ఇవ్వండి అన్నాడు. ఛాన్స్ల కోసం అలా చెప్పాడు. కష్టపడతాడు. నువ్వు కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, డైరెక్ట్ డ్రామా జూనియర్స్ 5 years ఉన్నప్పుడు వచ్చినావు. సెకండ్ ప్రైజ్ వస్తే ఫస్ట్ ప్రైజ్ గుంజుకొని పారిపోయినావు. ఫస్ట్ ప్రైజ్ అది ఇంకా షో అయిపోయిన తర్వాత ఏడ్చి మారం చేసి అది ప్రైజ్ తీసుకున్నా. దాని తర్వాత ఉదాహరించి చాక్లెట్ ఇచ్చి ఇది చేసి అది చేస్తే ఇంకా ఏడుస్తున్నావు అప్పుడు కూడా? లేదు, దాంతో చాక్లెట్ ఇచ్చిన తర్వాత కొంచెం అయ్యా గానీ చాక్లెట్ ఇచ్చాక ఆగిపోయినావు కొంచెం. అది కూడా చాక్లెట్ ఇవ్వకపోతే ఏమేదో ఆ ప్రైజ్. అప్పుడు అంటే అలీగారు అదే చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చారా నీకు? చాక్లెట్ అది డ్రామా జూనియర్స్ లో చాక్లెట్స్ బెస్ట్ పర్ఫార్మర్ కి ఎప్పుడు ఇస్తారంటారు. డ్రామా జూనియర్స్ అని రాసి ఉంటది. ఒక 2 to 4 అది ఇచ్చారు చాక్లెట్స్ విత్ మెడల్. ఆ మెడల్ తో పాటు ఒక చిన్న కప్పు కూడా ఉంది. అప్పుడే గుర్తులేదు కానీ ఫస్ట్ అందరికి ప్రతి ఒక్క చైల్డ్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్క యాక్టర్ కి అవార్డు ఇచ్చారు. top 7 వరకు వచ్చి ఉంటాను నేను డ్రామా జూనియర్స్.